కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెనందిత మృతి కేసు దర్యాప్తు వేగవంతమైంది. పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సికింద్రాబాద్లోని లాసె నివాసానికి వెళ్లారు. ఆమె తల్లి అక్కతో పాటు ఆమె కూతురు నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. లాసె తల్లి స్టేట్మెంట్ ప్రకారం తన కూతురు లాసెనందిత మనవరాలతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశివపేట మండలం ఆర్మూర్ సమీపంలోని మిస్కన్ షాబా దర్గాకు వెళ్లామని తెలిపారు. దర్గాలో ప్రార్థనల అనంతరం ఆరూరు నుంచి బయలుదేరిన శుక్రవారం వేకువజామున 3:30 గంటలకు సికింద్రాబాద్లోని ఇంటికి చేరుకున్నామని తెలిపారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే లాసెనందిత ఫుడ్ కోసం కారులో డ్రైవర్ ఆకాష్తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లారు. ఈ క్రమంలో ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగి లాస్య దుర్మరణం చెందిందని తెలిపారు. మరోవైపు మియాపూర్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డ్రైవర్ కమ్ టీఏ ఆకాష్ కూడా లాసెనందిత కుటుంబ సభ్యులు చెప్పినట్టుగానే స్టేట్మెంట్ ఇచ్చాడని సమాచారం. ఇదిలా ఉండగా కేటీఆర్ లాస్య కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని అభయం ఇచ్చారు. దుర్మరణం పాలన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా ప్రజల మొత్తం కూడా దిగ్భ్రాంతికి, తీవ్ర విస్మయానికి, తీవ్రమైన బాధ కూడా అందరి ముందు ఉంది. ఆ అమ్మాయిని అదేమీ తెలియదు కానీ దాదాపుగా 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయాను. అమ్మాయి ఇంకా కూడా లాసెనందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడి కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద కృష్ణలా ఉన్న కంటోన్మెంట్ 5 సార్లు శాసనసభ